హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది రామ్ ఎక్స్ప్లోర్. సో ఈరోజు విజయవాడలో మన రైడ్ అయితే ద్వారకా తిరుమల. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 110 రావచ్చు. సో అక్కడికి పోయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ టెంపుల్ హిస్టరీ ఏంటో మొత్తం ది రామ్ ఎక్స్ప్లోర్లో వస్తుంది. సో మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అంటే వెంటనే ది రామ్ ఎక్స్ప్లోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ద రైడ్ అయితే కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడైతే నా రూమ్ దగ్గర ఉన్నాను. సో రూమ్ దగ్గర నుంచి నేరుగా సెట్ మాల్ దగ్గర కదా మన పికప్ పాయింట్ అందరూ వెయిట్ చేస్తుంటారు. అందరినీ కలిసిన తర్వాత మాస్టర్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోదాం. ఈ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎందుకంటే ఇది డెవోషనల్ జర్నీ. ఆ ఏడుకొండల స్వామిది గోయిందా అంత మంచి జరిగేది చూడు స్వామి. లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు ప్రదీప్ అన్న గారు మార్షల్ అయిపోతున్నారు. ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ అవుతాం. రైలు మనం హ్యాండ్ క్యారీ కంపల్సరీ ఇట్లా రైట్ కంపల్సరీ వేసుకోవాలి. హ్యాండ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే కనీ లాస్ట్ కాలుతో సింగిల్ లైన్ అంటే ఇలా సమాధానానికి ఎలా తీసుకోవాలి. సమాధానం చేసేటప్పుడు అందరూ డిస్చార్జ్ జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా ఉన్నారు, ఇలా పక్కన ఉంటుంది. ఎందుకంటే సడన్గా బ్రేక్ చేసినా అక్కడ దిగ్గు అవ్వకుండా అంటాం. డిస్చార్జ్గా ఉంటే మనకు కూడా బ్రేక్ చేసినా కొంచెం డిస్టెన్స్ ఉంది. ముందు టైల్ పవర్ మీద ఉంటారు, వెనక వాళ్ళు టైల్లో ఫ్రంట్ ఒక ఉంటారు, టైల్ లోపల ఉంటారు అనమాట. సో ఏమన్నా ఉన్నా వాళ్ళని కాంటాక్ట్ అందరూ కూడా ఒకే స్పీడ్లో వెళ్ళాలి. ఓవర్టేక్ చేయటం, ర్యాష్ డ్రైవింగ్ అయ్యవచ్చు. అండ్ డిస్టెన్స్ ఫస్ట్ ఎలా వెళ్ళేటప్పుడు కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆతరం వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ 10 వరకు వచ్చే వరకన్నా అందరూ ఒకే స్పీడ్లో ఉండి ఒకే ఫార్మేషన్ రావాలి. కొంతమంది స్లో అయిపోతున్నారు. కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయాలి అందరూ కూడా. ఓకేనా? మినిమం స్పీడ్ అదే కట్టండి. ఓకే, ఇవ్వలేకపోయినా పర్లేదు, మీరు రిస్క్ తీసుకుంటారు. ఇంకా ఆ టైంలో మీరు ఇవ్వలేకపోతే రిస్క్ తీసుకోవాలి. ఓకే, చలో ఇంకా స్టార్ట్ అయిపోదామా? మన వాళ్ళు వస్తున్నారా?
టిఫిన్ కోసం ఆపాము ఒక షాట. మా వాళ్ళ కామెడీ చూస్తే మీరు తట్టుకోలేరు. అన్నా నమస్తే. నమస్తేనా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అన్నా. ఓకే. నిన్ను మిమ్మల్ని మర్చిపోలేనన్నా. ఈజ్ హర్ష. మాటిస్తాడు, మాట మీద నిలబడ్డు. బ్లింకిట్ మేనేజర్ ప్లాన్ చేస్తాడు, రాడు కాపీ అంటాడు, రాడు చేసుకుని పోతాం ప్రదీప్ అన్న నేను రాము. వీడు రాడు, ఫోన్ ఎత్తాడు, పొద్దున్న లేచి కథ చెప్తాడు. రాజమౌళికి కూడా దొరకాలంటే కథలు. ఇంటికాడ ఫోన్ మాట్లాడడానికి కుదరక రైట్కి వస్తాడు ఫోన్ మాట్లాడడానికి. సిస్టర్ దీన్ని మాత్రం కొంచెం పరిగణలోకి తీసుకోవాలి మీరు. ఏం లేవు అసలు, ఏ డొల్లా మొత్తం. అవునా, ఒకసారి ఓపెన్ చేయవా? ఓపెన్ వద్దులే. గోపి మనోడు ఏం చేస్తున్నాడు చెప్పు. మనోడు రైడ్కి వస్తున్నాడు కానీ ఎంత అర్థం కావట్లేదు. ఎవరు ఇతను? ఓహో, ఇతని మీద కూడా డౌటా మీకు? అతను ఎప్పుడు వచ్చాడు లాస్ట్ రైడ్కి? లాస్ట్ రైడ్ లాస్ట్ రైడ్ కాదు, లాస్ట్ టూ రైడ్స్ రాలేదు. అప్పుడు ఏంటో చెప్పు. అది వేరే రైడ్కి వెళ్ళాము. యూట్యూబ్ లో మీ మమ్మీ చూస్తుంది. హర్షాది మొత్తం లీక్ అయిపోద్ది ఈ రోజు. హర్షాది లీక్ అయినా పర్వాలేదు, నీది మాత్రం లీక్ కాకూడదు. ఇది లీక్ అయిపోద్ది. హర్ష గురించి అప్డేట్స్ కావాలంటే ప్రదీప్ అన్నాడు కానీ అది ఏం హర్ష ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. నీ మాటలు అంటే బయట తీసుకుని హర్ష మన టాప్ మోస్ట్ రైడర్ మోటో జీపీ సెకండ్ టాప్ మోస్ట్. ఫ్రెండ్స్ ఇడ్లీ వచ్చింది. ఇడ్లీ మా నాన్న ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. ఫస్ట్ హర్ష యాదరి మీరు చెప్పింది నేను, పెద్దోళ్ళు చెప్పింది తినాలి. అన్న చట్నీ వేసుకో కొంచెం. నేను ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ లో బ్రహ్మానందం గడుపుతాడు చూడుడికి, అట్ట గడుపుతా నీకు. టేస్ట్ చట్నీతో తిను. నేను సాంబార్తో తిన్నాను, చట్నీతో దీంతో తిను. అది ఇది కూడా వేస్తా బ్రో. మూడితో తిని చెప్పు హర్ష టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు. అంటే నెక్స్ట్ టైం మన వాళ్ళు వచ్చినప్పుడు ఇది తినచ్చా తినకూడదా అనే దానికి ఉంటది. నీ ఎక్స్ప్రెషన్ చూసి నిజంగా బాలేదా? ఓకే, రిలాక్స్ ఫుడ్ కోర్టు సాంబార్ బాగుంది. ఇప్పటిగా ఈ కెమెరా చూసి నిజం చెప్పు, అబద్ధం మాత్రం చెప్పు. టమాటా చట్నీ బాగుంది. టమాటా చట్నీ అది టమాటా చట్నీ కాదు, అది ఎరకారం. ఇది తీసుకొని చట్నీలో కారంలో లైట్ గా సాంబార్లు అద్దుకున్నామా, లైట్ తిన్నామా. తెలీదన్నా ఎలా అసలు అసలు చేసే తెలియట్లే. ఏందబ్బా ఇది? రిలాక్స్ ఫుడ్ కోర్ట్. ఇడ్లీ అయితే తినబాకండి, అంత బాగాలేదు. సో పూరి ఆర్డర్ ఇచ్చా. ఈ పూరీలో ఇది ఒక కర్రీ, ఆలు కర్రీ అసలు బాగాలేదంట. ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఈ కర్రీతో. పూరి మాత్రం సోలా పూరి అంత ఇచ్చాడు. అబ్బా బాగానే కాలింది. సో చూద్దాం ఎలా అనిపిస్తుందో. సప్పగుంది. ఏంది అర్థం కావట్లా నాకు. అలా సప్పగుంది బ్రదర్. ఇంకా చెప్పకుండా అవునా? వేస్ట్ గైస్. ఎవరైనా రావాలనుకుంటే రిలాక్స్ ఫుడ్ కోర్ట్కి అయితే రావద్దు. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని సప్పగా, టేస్ట్ బాగాలేవు. ఒక పన్నీర్ మసాలా దోశ తప్ప. పన్నీర్ మసాలా దోశ తినొచ్చు, అండ్ ప్లెయిన్ దోశ, అండ్ గీ కారం దోశ, ఇవి మాత్రమే తినండి వస్తే. రిమైనింగ్ మేము టేస్ట్ చేయలేదు. బ్రో పన్నీర్ దోశ ఎలా ఉంది? జంపర్ బంపర్. మనోడు ఫస్ట్ మనోడు నన్ను ఫస్ట్ చల్లవద్దు బ్రో. ఏమేసారు ఇందులో తెలియదు బ్రో. కాదన్న చాక్లెట్ సరఫ్ వేసారా? ఫోన్లో ఏం కనపడతలేదా? ఇప్పుడు కాఫీ ఎలా ఉంది బ్రో?
కాఫీ ఎలా బ్రో తాగలేదు బ్రో ఇంకా వచ్చింది ఏ వచ్చింది స్నాప్చాట్ రికార్డ్ వచ్చిందా మన తర్వాత కాఫీ అమ్మ కాఫీ మీద నీది కూడా ఉంది కదా తాగు. నువ్వు తాగు బాగుంది నిజంగా బాగుంది నిజంగా బాగుందా బాగుంది ఇది ఒక్కటే బాగుంది రెండు జోడు చేతులు పెట్టి నిలపగరు హ్యాపీ బర్త్డే టు యూ మనం డిఫరెంట్ ఐస్ క్రీమ్ కట్ వెరీ పన్నా కాఫీ ఎట్లా చంపర్ బై బంపర్ Come on, come on. మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు వెనకాల 1 by 1. సో నేను ఇప్పుడు వరకు ఒకటి చూసా, అన్ని సూపర్ బైక్స్ వచ్చాయి కానీ వాళ్ళకి లైనప్ లేదు. వాళ్ళు అంటే సీసీలు వేరు కాబట్టి ఎవరి పాటన వాళ్ళు వస్తున్నారు. బట్ వాళ్ళందరూ కూడా ఒక లైనప్ లో వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండు అనిపించింది. మా వాళ్ళు ఒకే లైనప్ మాత్రం అసలు మారదు. లైనప్ మారితే మనం ఒప్పుకోం, మా కెప్టెన్ ఒప్పుకోడు అసలు. లైనప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ డ్రైవింగ్ యువర్ రైడింగ్. హ్యాండ్ సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్ రన్నింగ్ లో. సో ఇప్పుడు మేము ఇక్కడ ఆపుతాము. మా వాళ్ళు అందరూ 1 by 1 వెళ్తారు. అది మా వాళ్ళతో మామూలుగా ఉండదు, చూడు అట్లుంటుంది. మనం అనుకున్న టెంపుల్ వచ్చేస్తుంది. పోయాం టోల్ గేట్ దగ్గర. ఈచ్ బైక్కి 10 రూపీస్. మా బైక్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి లోపలికి 1 by 1. మా వాళ్ళు ఫుల్ జాలీగా ఉన్నారు. కమాన్. సరం బిల్లు ఇచ్చారు నాకు. ఫైనల్ అయితే చాలా హ్యాపీ. ఇంతమంది ఇంతసేపు వెయిట్ చేసి మా కోసము మా బైక్స్ ఫస్ట్ పంపించారు ఇక్కడ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అన్న. స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ప్రదీప్ అన్న బండి మన దగ్గర పని లేదు కాబట్టి ఈ బండ్లు మనమే. ఇంకా 360 గాల్లో ఎగరుతుంది. దీని ఫోటేజ్ నెక్స్ట్ లెవెల్లో మీకు లాస్ట్లో వస్తుంది, ఇప్పుడు రాదు. సో ఆపినాం ఫ్రెండ్స్, కానీ ఎండ మామూలు కొట్టట్లేదు. ఎండ పుట్టింగ్స్ చెమట పుట్టింగ్స్ సో మచ్ చెమట కారింగ్స్. సో పనులని పార్క్ చేసాము ఇక్కడ. ఇప్పుడు నేరుగా ఇంకా దర్శనానికి పోతున్నాం. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, చాలా పెద్దది టెంపుల్. ముందరంతా చాలా డిజైన్ బాగా చేశారు. దగ్గర పోయి చూద్దాం ఎలా అనిపిస్తుందో ఏంటో. బాబు నమస్తే. బాబు ఏం చూస్తున్నావు? నల్ల గ్లాసులు వేసుకొని. సో ఇదే టెంపుల్ అనమాట. ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా నువ్వేం చేస్తున్నావు? నేను మనోని ఫాలో అవుతున్నా. నువ్వు ఫాలో అయినావంటే ఏడో ఉంటావు. అన్న పాలు ఇప్పిస్తున్నాడు. ఓహో దట్టా. కళ్ళోడు కూడా మ్యాచింగ్. అన్నా మీరిద్దరు బ్లాక్ వేసుకుంటే నాకేదో తేడా కొడుతుంది. అంటే నేను చూసేది వాళ్ళకి అర్థం కాకూడదు. అది ఆ తేడా గురించి అడిగాను. సో ప్రవేశం లేని చోట నుంచి మేము ఎంట్రీ అయినాము. ఇటు సైడ్ నుంచి నేరు లోపలికి ఉన్నది. ఇవన్నీ స్టాల్స్ మన తిరుమలలో ఎలా ఉంటాయో స్టాల్స్ అలానే ఇటు సైడ్ ఉన్నాయి. మన తిరుమల నేరు బయటకు వచ్చి కాంప్లెక్స్ సైడ్ పోతే ఉంటాయిగా ఆల్మోస్ట్ అన్ని షాపులు సేమ్ తిరుమలలో దొరికే ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఓం నమో వెంకటేశాయ. మన కాసేపట్లో మనం నేరుగా దర్శనానికి పోదాం. ఆ లైన్ అనేది చాలా బాగుంది నాకు ఫ్రంట్ సైడ్. బట్ అలా పోదామంటే కుదరట్లేదు. మా వాళ్ళు ఇలా దొరకొచ్చారు. టైం పడుతుంది అలా పోవడానికి. మొత్తం చూపిస్తా ఈరోజు ఎలా అనిపించిందో.
కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టూరిస్ట్ గైడ్ ని ఇవ్వండి ఏనుగు దగ్గర ఉన్నా. అదే ఏనుగు అనమాట. అదే ఏనుగు. నువ్వా? క్లాస్ మ్యాన్. ఓకే ఇంకోసారి దాన్ని మా ఊర్లో ఏనుగు అంటారు అనమాట. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. అచ్చే అంటారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం లోపల పోయేసి వచ్చాను. సో ఇప్పుడు మా గ్రూప్ తో ఒక సెల్ఫీ తీసుకున్నాము. సో ఈ టెంపుల్ అరౌండ్ అయితే మనం ఏదన్నా ఇది జరిగేటప్పుడు మొత్తం ఇదంతా వేస్తారు క్యూ లైన్ల కోసము. బట్ ఇది ఎంట్రన్స్ చాలా బాగుంది. సో మనం సో ఫైనల్గా అన్ని తీసుకునేసి టెంపుల్ మొత్తం బాగా అన్నీ చూసుకునేహాం. ఇప్పుడు పైన ఒక గోశాల ఉందంట శివుడిది. సో అక్కడ వేసి అవి చూసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి పోదాం ఏం చేద్దామని ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే మేము బైక్స్ పెట్టిన పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఆ బైక్స్ తీసుకునేసి అక్కడికి వెళ్ళిపోయి మా గైడ్ ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేశాడు బాగా. సో దాన్ని మొత్తం ఫినిష్ చేసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకోసారి రావాల్సిన అవసరం ఉండదు ఆ వెంకటేశ్వర స్వామి పిలిచేంత వరకు. ఏమంటావు? అంతే అంతే చాలు వెళ్ళిపోదాం. గుడ్. వచ్చేహాం. మా బైక్స్ అన్ని ఆల్మోస్ట్ ఎంటైర్ ట్రే మొత్తం మాకే ఇచ్చినట్టున్నారు. ఈ ట్రేలో మొత్తం మావే ఉన్నాయి. ఈ బైక్లో ఏదో పాము దూరింది అనేసి అన్నారు. చూద్దాం ఎక్కడ దూరింది ఏంటో. ఎక్కడ నాకు కనపడట్లేదే పాము అన్నారుగా. పాము తాడేడు పాము అంట. చిన్న పాము తల మీద వేస్తుందంట. ఏడేస్తుంది బాబాయ్ ఏంటి 2 గంటల కాపలా కాసాడు మావాడు ఇక్కడ. దాంట్లో పాము దూరిపోయింది. అక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటే రావట్లేదని అక్కడ నుంచి కూర్చొని చూసాం. జాయిగా ముందు వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. చాలా ఇబ్బంది పడతారు. 2 గంటలు అలా కాపలా పెట్టి కూర్చోం. థ్యాంక్ యూ సార్. మా చుట్టాలే ఆ పాముని చూపించారు. స్టార్ట్ అయ్యాము అన్నా. కమాన్ వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా శివుడి దగ్గరలోనే శివాలయం ఉంది. పైన మొత్తం ఆ పైన వ్యూ మొత్తం కనిపిస్తుందంట. కొంచెం ముందుకు పోయినామంటే మనకు అనుకున్న డెస్టినేషన్ స్పాట్ వస్తుంది. అక్కడ ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి. గోశాల కూడా ఉంటుందంట. అక్కడ లేని ఆవు డిఫరెంట్ స్టేట్స్ ఆవులు అన్నీ ఉంటాయంట. పోయి చూద్దాం. టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ ఎంత దగ్గర పోయి చూద్దాం. పదండి అసలు టెంపుల్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్. మాకు ఈ ద్వారకా తిరుమల అంటే టెంపుల్స్ ఇది చాలా బాగుంది. అంటే టెంపుల్స్ అంటే
ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఆర్కిటెక్చర్. సో ఇదే శివాలయం. ఓ ఇదేనా శివాలయం, సూపర్. సో ఇదే శివాలయం. ఇప్పుడు మనం దీంట్లో పోతున్నాం. సో మన గైడ్ మిస్టర్ హల్క్, చేతన్, సో అందరూ వచ్చేసారు 1 by 1. వాళ్ళ బైకులు పార్క్ చేసుకునేసారంటే మనం వెళ్ళిపోవడమే ఇంకా లేదు లోపలికి. అందరూ నిదానం పెట్టేస్తున్నారు 1 by 1. నేను లేట్ చేయకుండా మనం పని చేద్దాం. ఇందాక ఒక టెంపుల్ అయిపోయాం కదా, అక్కడ కాలు కడుక్కోలేకుండా ఐడియా సంస్కృతి దగ్గర ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి పోదాం. ఇక్కడ నుంచి నేరుగా ఘాట్ స్టేషన్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే టెంపుల్లోకి ఇదే ఎంట్రన్స్. నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. మన సింహాచలంలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అరుణాచలంలో కానీ నాకు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చింది. సో నేను ఇంతవరకు చూడని వాటిల్లో ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో మా వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ నుంచి రావడానికి. నేను అంతలోపు ఈ పైకి వచ్చేసి అసలు ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అక్కడ నంది, ఇక్కడ నెమ్మలి, దీని పేరు నాకు తెలియదు, ఇక్కడ గోవు, ఏనుగు ఉన్నాయి. సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ అటు సైడ్ కూడా ఉంది. సో కొంచెం మనం అటుపక్క చూసుకున్నామంటే నవగ్రహ వనం ఉంది అటు సైడ్ లాంగ్ బ్యాక్లో. సో అక్కడ కొన్ని నవగ్రహాల చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క నేమ్ ఉంది. సో మనకు టైం ఉంటే అక్కడ కూడా పోయేసి అది చూద్దాం ఏంటి అక్కడ అని. ఇప్పుడు మా కెప్టెన్, సో మా యాటిట్యూడ్ స్టార్, సో ఫ్లాష్ మ్యాన్ వెళ్తున్నారు. మన బ్రదర్స్ 1 by 1 టెంపుల్లోకి విజిట్ అవ్వడం అంటే నార్మల్గా ఉండదు. ఫ్లాష్ మ్యాన్ చందు అన్న, మా మెయిన్ కోఆర్డినేటర్ నాని అన్న, మా ఇవన్ అండ్ ఓన్లీ సిస్టర్ వర్షిని. అలాగే ఎంట్రన్స్ చాలా చల్లగా ఉంది. లోపల కూడా పైన అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. వావ్, టెంపుల్లో కొంచెం స్పేసియస్గా ఉంది. అండ్ ఇటు సైడ్ మీరు గమనించారంటే అక్కడ మహాశివుడిది, ఇక్కడ ఎగ్జాక్ట్ నాకు పేరు తెలియదు, ఇక్కడ కూడా మహాశివుడిది, ఇక్కడ కూడా మహాశివుడు. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా వినాయకుడు, మహాశివుడు, భక్త కన్నప్ప మహాశివుడు, అండ్ ఇది కూడా మహాశివుడు, అన్నీ అక్కడ ఉన్నాయి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపల పోదాం. గజస్తంభం గోల్డ్ కలర్లో అయితే చాలా బాగుంది. మనం ఫ్రంట్కి వెళ్ళిపోయి సర్వదర్శనానికి పోదాం. లోపల వీడియో తీసేదానికి ఉండదు. బయటకు వచ్చిన తర్వాత అసలు దర్శనం ఎలా జరిగిందో చెప్తాం. దర్శనం జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో వినాయకుడు స్వామి, శివయ్య, బ్రహ్మరాంబిక అమ్మవారిది ముగ్గురిది చాలా బాగా జరిగింది. సో టెంపుల్కి కొంచెం అవుట్ సైడ్లో ఒక శివలింగం ఉంది. సో మనం శివలింగం దగ్గరికి వేసి ఆ మహాశివుడికి కోరిక కోరదాం. నా 12 జ్యోతిర్లింగాల యాత్ర కంప్లీట్ జరగాలని. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఈసారి నా 12 జ్యోతిర్లింగాల యాత్రలో ఎటువంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. ఓం నమ శివాయ. నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. సో టెంపుల్ సరౌండింగ్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు టెంపుల్ మేనేజ్మెంట్ కూడా. సో ఇట్స్ ఆసమ్. సో మనకు లెఫ్ట్ సైడ్లో మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. దశ జ్యోతిర్లింగ స్తోత్రాలు. సో ఇక్కడ మీరు బాగా చూసారంటే మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. 12 జ్యోతిర్లింగాలు మనం ఎక్కడెక్కడ విజిట్ చేసామనేది మొత్తం ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం, సెకండ్ వచ్చేసి మల్లికార్జున స్వామి, థర్డ్ మహాకాల్ జ్యోతేశ్వర్, ఫోర్త్ ఓంకారేశ్వర్, ఫిఫ్త్ వైద్యనాథ్, సిక్స్త్ భీమశంకర, సెవెంత్ శ్రీ రామేశ్వర, అండ్ ఎయిత్ నాగేశ్వర, నైన్త్ విశ్వేశ్వర, 10th త్రయంబకేశ్వర, 11th కేదార్నాథేశ్వర, అండ్ 12th విష్ణేశ్వర. హరహర మహాదేవ. సో ఇక్కడ ఉన్న వాటిల్లో నేను ఆల్మోస్ట్ కేదార్నాథ్, శ్రీశైలం అండ్ రామేశ్వరం తిరిగాను. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఈ ఇయర్లో మ్యాక్స్ కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. బై ద గాడ్ గ్రేస్ మ్యాక్స్ ఈ ఇయర్లో అయిపోవాలనుకుంటున్నా. ఇన్ కేస్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్లో కంటిన్యూ చేస్తాను. అండ్ కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ
మనకు మళ్ళీ నవగ్రహాలు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళేసి చూద్దాం. నవగ్రహాలు అంటే ఒక్కొక్క 9 దేవుళ్ళకు 9 ఇదే అంటారు కదా. యాక్చువల్గా ఈ టైంలో నవగ్రహాల చుట్టూ రౌండ్ వేయకూడదు, బట్ మీకోసం ఇది చూపిస్తాను చూడండి నవగ్రహాలది. సో ఒక్క రౌండ్ ఎప్పుడు నవగ్రహాలు తిరిగేటప్పుడు దండం పెట్టకూడదు. స్టార్టింగ్లో దండం పెట్టేసి తిరిగేసి అవుట్కి వచ్చేయాలి అంతే. ఇటు సైడ్ కొంచెం చూసుకున్నామంటే ఇటు సైడ్ ఏదో ఉంది, బట్ ఎస్పెషల్లీ మనం అంతా చూద్దాం అక్కడ ఏంది అని. వాటర్. నా పేరు హర్షవర్ధన్, మాది అమరావతి. నేను హంటర్ 350 మీద వచ్చాను. ఇది నా బండి కాదు, నాని బండి. నా పేరు చేతన్, అందరూ ఫ్లాష్ మ్యాన్ అంటారు. నేను విజయవాడ నుండి వచ్చాను. అమ్మాయిలు ఎప్పుడు అన్నట్టు అమ్మాయిలు ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. నా పేరు వినీత్, నేను విజయవాడ నుంచి వచ్చాను. హెచ్ఎఫ్ డీలక్స్ మీద వచ్చాను. నా పేరు సాయి చంద్, విజయవాడ నుంచి వచ్చాను. క్లాసిక్ 350 ఐటీ కూలీలో అండి. అన్నా అది నా పేరు గోపిచంద్, గన్నవరం నుంచి వచ్చాను. నా బైక్ పల్సర్ N160. నా పేరు వైష్ణి, నేను విజయవాడ నుంచి వచ్చాను. నాది స్క్రామ్ 440. హాయ్, నా పేరు ప్రదీప్. నా బండి సుజుకి వి స్ట్రాంగ్, మాది విజయవాడ. నేను ఐటీ మేనేజర్ కింద వర్క్ చేస్తాను. హాయ్ అండి, నా పేరు మనీష్, నా బండి ఇంటర్సెప్టర్ 650 విజయవాడ నుంచి వచ్చాను. హాయ్ సార్, నా పేరు నాగరాజు, నాది విజయవాడ. నా బండి వచ్చి సుజుకి వి స్ట్రాంగ్ 250. నా పేరు కిరణ్ కుమార్, గుంటూరు నుంచి వచ్చాను. బైక్ వచ్చేసి స్ట్రోమ్ 250. నా పేరు రమేష్, నేను విజయవాడ నుంచి వచ్చాను. సుజుకి. నా పేరు రామ్, విజయవాడ నుంచి వచ్చాను. బండి లేదు, ఎవరో ఒకరిలో వచ్చాను. ఆడ బండిలోనే రెట్లు వెళ్ళిపోతా. ఎవ్రీ టైం అదే చేస్తున్నా, నేను పెట్రోల్ సేవ్ చేస్తున్నా. సో వీడియో అయితే చూశారు కదా మీరు. సో మీరు కూడా నెక్స్ట్ రైడ్లో మాతో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. ది రామ్ ఎక్స్ప్లోర్ అకౌంట్ని ఫాలో చేసి కామెంట్ బాక్స్లో రైడ్ విజయవాడ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీకు డిఎం చేస్తాను వాట్సాప్ డీటెయిల్స్. నా పేరు నాని, విజయవాడ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఇది హంటర్ నా బండి. చెప్పేశాడు వాడి బండి అంటే చెప్పేశాడు. ఫస్ట్ వచ్చిన వీడియో వాడిదే, బండి నాది. హర్షవర్ధన్ సంథింగ్ ఎం ఇంటి సర్నేమ్ ఉంటుంది. ఎమ్మింటూ సరేనే ఈ సాయంకాలం టటై. రామ్ ఎక్స్ప్లోర్ అంటే ఓన్లీ రైడింగే అనుకున్నారా? అడ్వెంచరింగ్ ఫుల్గా తట్టేస్తాం. బీచ్ రేస్ కూడా చేస్తాం, ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది. ఫన్ ఉంటుంది. ప్లేస్ మారితే బైక్ మారుద్ది, కానీ రైడ్ ఎందుకు మారుద్దా? బ్లడీ ఫుల్. నో కామెంట్స్. అన్నీ ఉంటాయి మన దగ్గర. బంపర్ మే బంపర్. రైడ్ అయితే చాలా బాగా సక్సెస్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వీకెండ్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ది రామ్ ఎక్స్ప్లోర్. ఈ రోజులో లాస్ట్ రివ్యూదే సూపర్ సూపర్ సూపర్. కమాన్ మామూలుగా ఉండదు ది రామ్ ఎక్స్ప్లోర్ రైడింగ్ క్లబ్ అంటే. ఎవ్రీ డే ఎవ్రీ వీకెండ్ ఎంజాయ్లో కుమ్మడమే మా పని. సూపర్ బంపర్.